హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇదైతే ఇవాళ మార్నింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కింద నేను ఆమ్లెట్ చపాతీ చేద్దామని చెప్పేసి దానికి కాంబినేషన్గా పల్లీ చట్నీ కోసం అయితే పల్లీలు అయితే వేయించుకొని అయితే రెడీగా పెట్టుకున్నాను. ఇంకోవైపు అయితే చింతపండు అనేది కొంచెం నానబెట్టుకొని పచ్చిమిర్చి కూడా వేయించుకొని పక్కన ఉంచుకున్నానండి. ఇంక ఇదైతే ఆఫ్టర్నూన్ కోసం అని చెప్పేసి గోంగూర చట్నీ చేద్దామని గోంగూరను అయితే ఇలాగ వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట. గోంగూర మనకి రెండు రకాలుగా దొరుకుతుంది కదండి, తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర. ఎర్ర గోంగూర అయితే చాలా బాగుంటుంది అనమాట, టేస్ట్ చేను గోంగూర అంటారు దాన్ని. ఇంక ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ తెల్ల గోంగూర తీసుకొచ్చాడు. ఇంకా దాన్ని అయితే నేను ఇలాగ కొంచెం వాటర్ వేసి ప్యాన్లోకి కొన్ని పచ్చిమిర్చి వేసి బాయిల్ చేసుకుంటాను అనమాట. ఇది పచ్చిమిర్చి ఉడికేదాకా మనం ఉడికించుకుంటే సరిపోతుందండి. గోంగూర అయితే తొందరగా ఉడికిపోతుంది, కొంచెం పచ్చిమిర్చి ఉడికేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా అది ఉడికేలోపు నేను ఇక్కడ చపాతీ పిండి కూడా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అది కొంచెం నానితే చపాతీలు అనేది సాఫ్ట్గా వస్తాయి కదా. ఇంక ఇక్కడ పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఈలోపు ఏంటంటే గోంగూరలో పచ్చిమిర్చి కూడా బాగా ఉడికిపోయాయి. ఉడికిపోయిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి పక్కన ఉంచుకున్నాను. ఇందులోకి మనము పల్లీలు, జీలకర్ర, కొత్తిమీర అన్నీ కూడా వేసుకొని రోటిలో దంచుకొని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. చట్నీలాగా రాగి ముద్దలోకి టేస్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే చపాతీ అయితే చేసేద్దామని చెప్పేసి ఇంక ఇలాగైతే అన్ని ఈక్వల్ పార్ట్స్ లాగా చేసేసుకొని చపాతీకి అయితే ఇలాగైతే రోల్ చేసుకుంటున్నాను చపాతీని. ఇంకేంటండి, మార్నింగ్ మీరేం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు? సండే స్పెషల్స్ ఏంటి? నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. వీడియో పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ప్లీజ్. నా ఛానల్ని కనుక మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే యూట్యూబ్ ఛానల్ అనేది కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. మాట్లాడే దాంట్లో ఏమైనా కొంచెం మిస్టేక్స్ ఉన్నా కూడా సారీ అండి, నేను ఇంకా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే ఆమ్లెట్ చపాతీ కోసం అని చెప్పేసి ఎగ్ అనేది ఒక గ్లాస్లోకి బ్రేక్ చేసేసుకొని అందులోకి అయితే కొంచెం సాల్ట్ అనేది వేసుకొని మిక్స్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అంటే ఉత్త ఎగ్ లేకోకుండా కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇలాగైతే మనము ఎగ్ అనేది కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఎల్లో వైట్ ఇలా సపరేట్ లేకోకుండా మనం ప్యాన్ పైన వేసినా కూడా ఇలా సపరేట్ లేకుండా ఈక్వల్గా వస్తుంది అనమాట. ఇంకా తర్వాత అయితే ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలాగ చపాతీ అయితే వేసేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే రెండు వైపులా టర్న్ చేసేసుకొని ఆయిల్ అనేది వేసేసుకొని అయితే ఒకవైపు పూర్తిగా కాల్నిచ్చుకోవాలి. ఈ ఆమ్లెట్ చపాతీ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారండి. ఫస్ట్ అయితే ఆమ్లెట్ వేసి దానిపైన అయితే చపాతీ వేస్తారు, చపాతీ సపరేట్ చేసేసుకొని. నేనైతే ఫస్ట్ ఇలాగా చపాతీని అనేది ఒకవైపు బాగా కాల్చుకుని దానిపైన ఇలాగా ఎగ్ అనేది వేసేసుకుంటానమాట. ఇలా వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకున్నామంటే ఈక్వల్గా అంతా కూడా వస్తుంది. దీనిపైన కావాలంటే మీరు పల్లీల పొడి, పుట్నాల పొడి, కారం పొడి, కొన్ని ఆనియన్స్ ఇలాగ ఏమైనా కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. నేనైతే ప్లెయిన్గా మాత్రమే వేసానమాట. కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలాగైతే మొత్తం కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసేసుకున్నామంటే అటువైపు కూడా పూర్తిగా చపాతీ అనేది బాగా కాలిపోయి ఉంటుంది. ఇంకా మనకి ఇక్కడ ఆమ్లెట్ కూడా పూర్తిగా కాలిపోతుంది కాబట్టి అప్పుడు అంటే పచ్చిగా లేకోకుండా టేస్ట్ అనేది బాగుంటుందండి. పిల్లలకి ఎవరికైనా కూడా టేస్టీగా అనిపిస్తుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. ఉత్త ఆమ్లెట్ అనేది ఇష్టపడని వాళ్ళు ఇలాగ చపాతీలోకి వేస్తే అది తినేస్తారు పిల్లలు ఈజీగా. ఇంక ఇక్కడైతే చట్నీ అనేది చేశాను కదా, దీనికి కాంబినేషన్ వచ్చేసి పల్లీల చట్నీనే బాగుంటుందండి టేస్ట్, ఇంకా వేరే ఏం టేస్ట్ అనిపించదు. మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి అయితే ట్రై చేసి కామెంట్లో చెప్పండి నాకు ఎలా ఉందనేది. ఇంక ఇక్కడైతే నేను రెండో చపాతీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంతసేపు నా వీడియో చూసినందుకైతే థ్యాంక్స్ అండి, మీ ఓపిక్గా చూసినందుకైతే థ్యాంక్స్ అనమాట. ఇంకేంటండి విశేషాలు, ఏం చేస్తున్నారు? ఇంక ఇవాళ సండే కదా, స్పెషల్స్ అన్నీ ఉంటాయి కదా, ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారో కూడా నాతో షేర్ చేసుకోండి. ఇంక ఇక్కడైతే చపాతీ చూడండి ఎంత బాగా పొంగుతుందో కదా. మనము చపాతీ పిండిని ఎప్పుడైనా కూడా ఒక హాఫ్ అన్ అవర్ పాటన్నా కూడా నానబెట్టినామంటే చపాతీలు అనేది సాఫ్ట్గా వస్తాయి మనకి. ఇంక ఇక్కడైతే నేను రెండు వైపులా కూడా టర్న్ చేసుకొని ఆయిల్ అనేది వేసుకొని ఇలాగైతే ఎగ్ అనేది స్ప్రెడ్ చేసేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ వేసామంటే ఆమ్లెట్ ఫ్లఫీగా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్, ఒకసారి ట్రై చేయండి.
ఇంకా ఇవాల్టి వీడియో ఇంతేనండి. మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంతసేపు అయితే నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్.